వినాయకుడి పూజ చేయడం ద్వారా భక్తులు కోరిన కోరికలు విఘ్నేశ్వరుడు తీరుస్తారని విశాఖపట్నంలోని కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ అంటున్నారు. ఇంట్లో వినాయక చవితి చేసుకుందాం అనుకునేవారు వినాయక చవితి రోజు ఒక మట్టి విగ్రహాన్ని తీసుకువచ్చి ఆ వినాయకుడికి వరసిద్ధి వినాయకగా పూజ చేయాలని అంటున్నారు. భక్తులు కోరిన కోరిక మేరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు పూజలు చేసి నిమజ్జనం చేయాలని తెలుపుతున్నారు. వినాయక పూజ చేసుకునేవారు ఇంట్లో పాలవెల్లి ఏర్పాటు చేసి ఆ పాలవెల్లికి పూలు పళ్ళుతో అలంకరించుకోవాలని అంటున్నారు. స్వామివారిని పీట మీద కాకుండా వస్త్రం కానీ బియ్యం కానీ ధాన్యం కానీ వేసి స్వామివారిని ఉంచాలని అంటున్నారు. షోడశోపచార పూజ చేస్తే విఘ్నేశ్వరుడు కోరిన కోరికలు తీర్చుతారని అంటున్నారు. ఈ నెల 27వ తేదీ వినాయక చవితి వస్తోంది. ఈ వినాయక చవితి నాడు ప్రతి కుటుంబము కూడా ఇంటిలో గణపతిని పెట్టుకుని పూజ చేసుకుంటారు. మన ఇంట్లో ఉండేటువంటి గణపతి ప్రతిమలు అవి నిత్యము ఉండేటువంటి ఆరాధనీయాలై అయి ఉన్నాయి. ఆ ఆరాధనీయమైనటువంటి గణపతి విగ్రహాలు కాకుండా ఆ రోజు ప్రత్యేకంగా ఒక విగ్రహం మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క గణపతికి వరసిద్ధి వినాయకుడుగా పూజ చేసి పూజ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ దీక్షగా ఉంచి ఆ తర్వాత స్వామిని నిమజ్జనం చేసుకోవాలి. అయితే ఈ వరసిద్ధి వినాయక పూజ చేసుకునేవారు ప్రతి వ్యక్తి కూడా చక్కగా ఆ ఇంట్లో పాలవెల్లిని నిండుగా పువ్వులతో పళ్ళతో అలంకరించుకుని ఆ కింద స్వామిని ఉంచాలి. ఆ స్వామిని నేరుగా పీట మీద కాకుండా పీట మీద ఒక వస్త్రం కానీ లేక ధాన్యం కానీ బియ్యం కానీ పోసి ఆ పైన ఆ స్వామిని ఉంచాలి. స్వామికి చక్కగా పూలమాలతో అలంకరించుకోవాలి. షోడశోపచార పూజ తెలిస్తే షోడశోపచార పూజ చేసుకోవాలి. అది తెలియకపోయినా కూడా పర్వాలేదు. స్వామి ముంగిట దీపారాధన చేసి తరువాత స్వామికి పంచోపచార పూజ అంటే స్వామికి గంధం సమర్పించడం, అలాగే పుష్పాలు సమర్పించడం, అలాగే ధూపం వేయడం, దీపం ఉంచుట, నైవేద్యం, వీటిని పంచోపచార పూజ అంటారు. మనకి భారతీయ సనాతన వైదిక సాంప్రదాయాలలో భగవంతులు అనేక మంది 33 కోటి దేవతలుగా చెప్పబడేటువంటి ఈ దేవతలలో అగ్రగణ్యుడు అగ్రపూజలను అందుకునేటువంటి స్వామి గణపతి. అయితే ఇంత అగ్రపూజ అగ్రతాంబూలం పొందే గణపతి కూడా ఆయన ఏమీ ఆశించడు. ఏమీ ఆశించడంటే కుడుములు పెడతాం, మన ఇష్టానికి ఉండ్రాళ్ళు పెడతాం, ఇవన్నీ భుజించి మనకి చక్కనైనటువంటి మన జీవన మార్గంలో ముందుకు సాగడానికి స్వామి సదా మన వెనకుండి నడిపిస్తాడు. ప్రతి దేవీ దేవతలకి ఆగమాలు శాస్త్రాలు ఉంటాయి. అయితే ఈ గణపతికి మటుకు మీరు ఎలా అయినా అర్చన చేయొచ్చు, ఎలా అయినా పూజ చేయొచ్చు. స్వామి ఎలా అయినా సరే పూజను స్వీకరిస్తాడు. చిన్న చిన్న పిల్లలు కూడా గణపతి బొమ్మ పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. బాలక ప్రియనే బాలగణపతి అని చెప్పి స్వామికి అనేక పేర్లు. బాలకులందరూ కూడా కలిసి అర్చన చేసినా కూడా స్వామి సంతుష్టిగా స్వీకరిస్తాడు. కనుక లఘు పూజా విధానంగా చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే షోడశోపచార పూజ చేసుకున్నా కూడా పర్వాలేదు. ముఖ్యంగా పూజించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వినాయక చవితి నాడు ఎవరైతే పూజ స్వామికి చేస్తారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా అన్ని పనుల్లో కూడా కార్య దిగ్విజయం లభిస్తుంది. కార్యసిద్ధి, కార్య సాఫల్యత ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. కనుక మీరు తలంచిన పనుల్లో మీకు అన్ని కార్యాలు దిగ్విజయంగా అనుకూలంగా మీకు జరగాలి అని చెప్పి కోరుకుంటూ పంచోపచార పూజ అయినా సరే చేయండి. చేయగలిగితే షోడశోపచార పూజ చేయండి. ఆ ఒక్క పూట ఉంచుకొని ఆ రోజు ఉద్వాసం చెప్పుకున్నా కూడా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎటువంటి భయాలు అలాగే అపనమ్మకాలు కూడా పెట్టుకోక్కర్లేదు. ఆచ్ఛాదన లేకుండా ఉంచినా కూడా మనం చాలా చోట్ల చూస్తాం. అపార్ట్మెంట్లో చూస్తే అపార్ట్మెంట్ ముందర గణపతి ఉంటాడు. పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవాళ్ళు ఇలాగ ముందర గణపతిని ఉంచుతారు. పంచాయతన దేవాలయంలో గణపతిని ఉంచుతారు. ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా కూడా గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు. గణపతిని అలాగ వాళ్ళ కార్యాల్లో స్వామిని కొలుస్తూ వాళ్ళు విజయాన్ని పొందుతున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా చక్కగా స్వామిని కొలిచి స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని ఆశిస్తూ అందరికీ కూడా మరొక వినాయక చవితి శుభాకాంక్షలు.